కొంతమంది ఫ్యామిలీ హీరోలుగా ముద్రపడినటువంటి కొంతమంది హీరోలు కూడా మాస్ ట్రై చేసి టర్న్ అయిపోతున్నారు. అవును. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాని గారు అనుకోండి, అవును. తను దసరాని మాస్ టర్న్ అయ్యారు. తర్వాత సరిపోదో సినిమా మొన్న కూడా మాస్ హాయ్ నాన్న మధ్యలో హాయ్ నాన్న ఆయన అన్న చేశారు, మధ్యలో చేశారు. ఎస్ ఆయన ఎక్కువ యాక్షన్కి అట్రాక్ట్ అవుతున్నారు హీరోలు అందరూ కూడా. అంటే నాకు తెలిసిన నాని గారిది మంచి బ్యాలెన్స్ అండి. అంటే ఆయన చాలా జాగ్రత్తగానే అంటే యాక్షన్ ఇది అన్నప్పుడు నాకు తెలిసి ఆయన కూడా ఎప్పుడు ఒక 2-3 ప్లానింగ్లో ఉంటాయి. సో ఆ విజన్ ఉంది వెరీ క్లియర్, అది అర్థమైపోతుంది మనకి. సో ఆ కౌంట్లో వెళ్తారు కాబట్టి డెఫినెట్గా ఈ ఫ్యామిలీ ఆడియన్స్కి దూరం అయిపోవడం అది ఉండదు, నాకు తెలిసి ఉండదు. స్లోగా పెంచుతున్నారు ఆయన ఆడియన్స్ని. ఫస్ట్ యూత్ ఉండేవారు, తర్వాత ఫ్యామిలీస్ వచ్చారు, తర్వాత మాస్ వస్తున్నారు, పెంచుకుంటూ వెళ్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. సినిమాకి యాడ్ చేసుకుని. ఎస్, మీరు మీ కెరియర్ని అనాలిసిస్ చేసుకున్నారా? మీరు ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకున్నారా? 15 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. మీ గ్రోత్ ఎలా ఉందనుకుంటున్నారు మీరు? అంటే ఇంతకుముందు కొత్త కథలు, డిఫరెంట్ కథలు అని వెతుక్కునేవాడిని నేను. ఇప్పుడు నా కోసం వెతుకుతున్నారు కొత్త కథలోనే డిఫరెంట్ కాన్సెప్ట్స్ దొరికినప్పుడు నాకు చెప్దామని వెతుకుతున్నారు. సో నేను అనుకున్నది అదే, మనం కొత్త డిఫరెంట్ అంటే ఇక్కడ తక్కువే అటెంప్ట్ చేస్తున్నారు. 1-2 చేసినా నెక్స్ట్ మళ్ళీ అదే టిపికల్ కమర్షియల్ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్లోకి వెళ్ళిపోతున్నారు. సో మనకి ఎన్ని వచ్చినా ఎన్ని రాకపోయినా కూడా మనం డిఫరెంట్గా స్టిక్ అవుదాం అని నేను ముందే ఫిక్స్ అయిపోయి కూర్చున్నా. ఓకే. సో ఫస్ట్లో ఒక 4-5 సినిమాల వరకు ఆ డిఫరెంట్ సినిమాలతో అప్రోచ్ అయ్యి వర్కౌట్ అవ్వడం కష్టం. అలా వర్కౌట్ అయిన సినిమాలు అది నేను వదల్లా. ఆ సెక్ట్ ఆఫ్ ఆడియన్స్ తక్కువ ఉన్నా నేను అది వాళ్ళని వదల్లా. బట్ స్లోగా కోవిడ్ తర్వాత ఏమైపోయిందంటే ఈ ఆడియన్స్ బాగా పెరిగిపోయారు. అంటే కొత్త సినిమా చూడటం అలవాటు పడి డిఫరెంట్గా ఉండాలి, ఎక్స్పెక్టేషన్ పెరిగింది వాళ్ళకి. అంటే కథల్లో కొత్తదనం ఎతికే ఆడియన్స్ పెరిగిపోయారు. అది పెరగటం ఆటోమేటిక్గా నా సినిమాకి రెగ్యులర్గా వచ్చేదానికంటే డబుల్ వస్తున్నారు. స్లోగా నేను అనుకున్నది చేస్తున్నాను, అట్ ద సేమ్ టైం ఏమైతే నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అని చెప్తున్నారో అది ఇచ్చేస్తున్నాను. ఓకే. సో గుడ్. అంటే ఇదివరకు కొంచెం కథల కోసం ఇదిగా ఉండేది, ఇప్పుడు మనల్ని నమ్మి కథలు రాసుకుంటున్నారు, డిఫరెంట్ కథలు రాసుకుంటున్నారు, నా కోసం వస్తున్నారు, కథలు రాసుకుంటున్నారు. భరోసాగా ప్రొడ్యూసర్లు కథ కూడా ఆడకుండా మీరుంటే చూసుకోండి అని ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టడం వల్ల ఏది లైట్ తీసుకోకుండా అప్పుడు కష్టపడడం, ఇప్పుడు కష్టపడడం, ఇంకా కష్టపడాలి అంతే. ఓకే. రిలాక్స్ అయిన పొజిషన్ అయితే లేదు. ఇంక రిలాక్స్ అయితే ఇంకా అవుట్, రిలాక్స్ అయిపోవటమే. ఇంకెక్కడ సెకండ్ ఛాన్స్ ఇంపాసిబుల్ అండి. సెకండ్ ఛాన్స్ అనేది అంత ఈజీగా రాదు. అది వచ్చిందంటే మాత్రం ఇంకా అందరికీ అప్ అండ్ డౌన్లు ఉంటాయి. ఆ సెకండ్ రౌండ్ అనేది వచ్చిందంటే ఇంక వదలకూడదు. ఇంకా మనం ఏది మిస్ అయ్యామో అది పట్టేయాలి. నేనైతే పట్టుకున్నాను ఏది మిస్ అయ్యాను మధ్యలో. సో ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను కష్టపడతానే ఉంటాను అంతే. సొల్యూషన్ కష్టపడతాను. మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుంది ప్రాజెక్ట్లో? సబ్జెక్టు డిస్కషన్స్లో కానీ లేకపోతే ఆన్ లొకేషన్ కానీ మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? డైరెక్టర్ చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతుంటారా? ఏమైనా చేంజెస్ లేకపోతే? లేదు అసలు డిస్కషన్ మేము షూట్కి వెళ్ళిన తర్వాత డిస్కషన్ అనేది ఉండదండి. నా షూటింగ్ ఇలాగే ఉండవు. చాలా ప్రశాంతంగా వేసుకున్నట్టు ఇంకా ఒక 2-3 రోజులు తక్కువలోనే పని కూడా పూర్తి అయిపోతూ ఉంటుంది. ముందు ప్రీ ప్రొడక్షన్లో వర్క్ చేస్తాం కదా కలిసి. సో అప్పుడే ఏదున్నా అప్పుడే మా డిస్కషన్లు అయిపోతాయి, వెరీ క్లియర్. షూట్లో అయితే అసలు క్వశ్చన్ ఉండదు, ఇది ఉండదు. ఓకే. సో అలాంటి డౌట్లు ఏమీ లేకుండా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్ అయిన తర్వాత దిగుతాం షూట్కి. సో ఆ ఇబ్బంది అసలు ఎప్పుడు ప్రశాంతంగా షూట్ అందరం ఎంజాయ్ చేసుకుంటాం. ఓకే. అయితే మనకి ఇప్పుడు మీరు ఎర్లీ స్టేజ్లో చేశారు, కొన్ని సినిమాల్లో మల్టీ స్టార్ చేశారు. ఇప్పుడు మల్టీ స్టార్ కల్చర్ కూడా పెరిగింది తెలుగులో. అవునవును. అట్లాంటివి పెద్ద స్పాన్ ఉన్నవి పాన్ ఇండియా సినిమాలు ఏమైనా వస్తాయి చేయడానికి రెడీగా ఉన్నారా? లేకపోతే నా మార్కెట్ నాకు ఉంది కదా సోలోగా? డెఫినెట్గా వస్తే 100%. ఈ మధ్యన వచ్చే యంగ్ డైరెక్టర్లు మంచి క్రేజీ కాంబినేషన్లు చెప్తున్నారా? సో ప్రాపర్గా మంచిగా డిజైన్ చేయండి, నాకైతే రెడీ అనే చెప్పా. నాకు తెలిసి ఈ కమింగ్ 1-2 yearsలో డెఫినెట్గా అందరూ అడుగుతారు నన్ను ఎప్పుడు కాంబినేషన్, అది వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. అందరూ అడిగే కాంబినేషన్. ఓకే. ఎవరండి హీరో?
నాకు అందరూ ఒక కాంబినేషన్ ఎప్పుడు అడుగుతారు. నాకైతే చాలా బాగుంది. ఇంకా దాన్ని అద్భుతంగా చేసి ఆయనకి పంపి ఓకే ఓకే చేస్తాం డెఫినెట్. ఓకే. అయితే ఇంకొకటి మనకి ఈ సినిమా అక్టోబర్ 4 రిలీజ్ అవుతుంది. మీరు ప్రమోషన్లో వింతగా ప్రమోషన్లు అన్నీ చేస్తున్నారు అంటే అట్రాక్ట్ చేయడానికి. ఆడియన్స్ని డివైడ్ చేసి ఒక ప్రోమో చేశారు. ఏంటి ఆ ప్రోమో? ఎలా ఆడియన్స్ని డివైడ్ చేయగలిగారు మీరు? అంటే సినిమా చూసే విధానం ప్రేక్షకులకు మారిందంటారా? సినిమా చూసే విధానం మారిందా అంటే 100% నెక్స్ట్ జనరేషన్ బ్యాచ్ వచ్చేసారండి ఈ 15 ఏళ్ళలో. అవును, మనకి ఇంత వయసు వచ్చింది కాబట్టి అప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నోళ్ళు ఇప్పుడు 20 ఏళ్ళకి వచ్చేసారు. అంటే సొంతంగా సినిమాకి వెళ్ళి వాళ్ళ మైండ్ సెట్ అనేది సోషల్ మీడియా మీద చాలా ఎక్కువ ఉంది. చాలా అంటే ఉంది ఇన్ ద సెన్స్ ఎక్కువ నాలెడ్జ్ ఉంది, దాని మీద ఉంది. వాళ్ళు మామూలు అల్లటప్ప రెగ్యులర్ ఇది చేసామంటే పట్టించుకోవట్లేదు. సో వాళ్ళకి రిజిస్టర్ అవ్వాలంటే వాళ్ళ దాంతోనే మనం రిజిస్టర్ అవ్వాలి. ఓకే. సో ఆ వేలో ప్రమోట్ చేస్తే కంపల్సరీ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే మనం ఒక పేరు ఇచ్చి వాళ్ళకి వాల్యూ ఇచ్చాం. సో టైగర్ పెట్టారు ఆడియన్స్కి. అందరం ఆడియన్స్లో మరి రకరకాలు ఉంటారు కదా, అందరూ ఉంటారు. అందరికీ నచ్చితేనే ఏదైనా సినిమా హిట్, అంతే కదా. సో అందరు ఆడియన్స్ కావాలి. అందరినీ మెన్షన్ చేసి పిలిస్తే సరదా ఫీల్ అవుతారు. నలుగురితో కూర్చున్నప్పుడు డిస్కషన్ పెడతారు. అరే ఆడు ఇలా అన్నాడు, ఆ బ్యాచ్ అంటే ఈ బ్యాచ్ అంటే అని ఈవినింగ్ అయ్యేసరికి కంపల్సరీ కలిసినప్పుడు ఫ్రెండ్స్తో డిస్కషన్ పెడతాడు. సో మన సినిమా గురించి డిస్కషన్ అవుతుంది. మనం ఎక్కువ టు బి ఫ్రాంక్ ఎక్కువ విజిబిలిటీ ప్రమోషన్ ఎక్కువ కనిపిస్తున్నప్పుడు క్రియేటివ్గా ఏదైనా దిగితేనే ఒక 4-5 క్రియేటివ్ వాడేమంటే 1-2 వర్క్ అవుతాయి. ఓకే. సో బట్ ఈ సినిమాకి ఏంటో 4-5 చేసి 4-5 వర్క్ అయినాయి బాగా. మీ టీజర్లో వాడిన డైలాగ్లే ఆడవారు లాగారు కదా గట్టిగా. మరి ఆడవారు అట్టారు అన్నా అది బయటకు వచ్చిన తర్వాత నిజంగా ఎవరేమనలేదండి. అంటే వీడు సరదాగే చేసేళ్ళే అనేది ఉంటుంది కదా, సీరియస్నెస్ ఇది ఉండదు కదా. పోనీ అలా ఏమన్నా హర్ట్ అయ్యన్నా అసలు సినిమా చూసి వీడి సంగతి చెప్దామని సినిమాకి వచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే వచ్చిన తర్వాత అభిప్రాయం మారింది. వచ్చిన తర్వాత 100% మారుతుంది. థ్రిల్ అవుతారు, కంపల్సరీ థ్రిల్ అవుతారు. ఓకే. ఫైనల్గా మీ సినిమాకి ఆడియన్స్ 4 రిలీజ్ అవుతుంది కాబట్టి ఫైనల్గా తెలుగున ప్రేక్షకుల కోసం మీరు ఏం చెప్పాలి? తెలుగున ప్రేక్షకులందరూ 4వ తారీఖున స్వాగ్ సినిమాకి రండి థియేటర్లకి. వీలుంటే మీ కుటుంబంతో రండి. మీరు మర్చిపోని అనుభూతి అయితే ఇస్తా. చాలా గొప్ప కథ, మన ఇంట్లో కథ, మన తల్లిదండ్రులు కదా, మన తాత ముత్తాతలు కదా. సో మనకు తెలిసిన కదే, కొన్ని మూలాలు మనం తెలుసుకోవటం చాలా అవసరం. సో తప్పకుండా సినిమా చూడండి. మీకు ఏ డౌట్లు ఉన్నా ఈ సినిమాకి సంబంధించి చూసిన తర్వాత మీ పేరెంట్స్ని అడగండి, చాలా సింపుల్గా చెప్తారు అది. ఎందుకంటే తరతరాల నుంచి వచ్చిన కథ కాబట్టి మేబీ మనకి ఒక 30-40 ఏళ్ళ క్రితం ఏం జరిగాయో ఏముండుంటాయో మనకు సరిగ్గా తెలియకపోవచ్చు. సో అలాంటివన్నీ తెలుసుకుందాం, మన మూలాలు తెలుసుకుందాం, మన వంశవృక్షాలు తెలుసుకుందాం. మంచిది, మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకుంటే చాలా మంచిది. ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్కి నేనున్నా, డోకా లేదు, నేను చూసుకుంటా. మీరు రండి. 2-2.5 గంటల పాటు మిమ్మల్ని హ్యాపీగా ఒక కొత్త ప్రపంచం, స్వాగ్ అనే ఒక కొత్త ప్రపంచం చూపించిపోతున్నాను. థ్యాంక్ యూ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. రిలీజ్ తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుందాం, మంచి సాలిడ్ కొట్టాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.